లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు టమాటో కెచప్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు సీజన్ కదండి, టమాటా ధర చాలా తక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో మనం కెచప్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చూసేద్దాం. కేజీ టమాటాలు నీట్గా కడిగేసి తుడిచేసేయండి. ఇప్పుడు సీజన్ కదండి, టమాటాల ధర తక్కువగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా కెచప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక టమాటాలో 4 ముక్కలుగా ఇలా మీరు కట్ చేసుకోండి. మనం ఇంట్లో చేసుకున్న కెచప్ చాలా టేస్టీగా ఉంటుందండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మళ్ళీ మీరు టమాటాలు వచ్చేంత వరకు ఈ కెచప్ని వాడుకోవచ్చు. అన్ని రోజుల దాకా ఈ కెచప్ స్టోర్ అయి ఉంటుందండి. ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఇది ఇలానే బరకగా 4 పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అల్లం పేస్ట్ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. 1 ఇంచు అల్లం ముక్క నేను యాడ్ చేశాను. ఎల్లిపాయలు ఒక 7-8 నేను చాప్ చేసి యాడ్ చేశాను. 1 టీ స్పూన్ వరకు ఉప్పు ఇక్కడ నేను యాడ్ చేశాను. ఈ టమాటా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోండి. మనం ఇంట్లో చేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇంకెక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఇదే క్వాంటిటీని మీరు డబల్ చేసి వాడండి. పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక ఒక బౌల్ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మీరు ఈ ప్యూరీని అందులోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసే ముందు ఒకసారి చూడండి, కలర్ చెక్ చేయండి. లైట్ పింకిష్లో ఉంది కదండి, లైట్గా ఉంది కదా కలర్. మీరు లిడ్ పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఈ టమాటాలను ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్నాక దీని కలర్ చేంజ్ అయిపోతుంది. ఇదిగో చూడండి, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. లిడ్ తీసి 15 మినిట్స్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇది చక్కగా ఉడికిపోయింది. దీన్ని క్వాంటిటీ థిక్నెస్ ఎలా ఉందో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇలా ఉంటుందండి. ఇలా అయిపోయిందంటే టమాటాలు ఉడికిపోయాయి అన్నట్టు. ఒక స్టెయినర్లో ఇలా వేసుకొని చక్కగా అందులో ఏమైనా మిగిలిపోతే గింజలు కానీ టమాటా పెద్ద పెద్దగా ఏమైనా పల్ప్స్ కానీ అలా ఏమైనా ఉండిపోతే అవన్నీ ఇలా స్టెయిన్ చేసేయండి. నీట్గా స్టెయిన్ అయిపోతుంది. అలా స్టెయిన్ అయిపోయాక ఫైన్ పేస్ట్ మిగిలిపోతుందండి. ఇదిగో చూడండి, ఇలా వేస్టేజ్ మిగిలిపోతుంది. దాన్ని మీరు తీసి పక్కన పెట్టేసేయండి. కావాలంటే కర్రీలో వాడుకోవచ్చు. ఇదిగో ఇలాగా మనకు చక్కగా ఫైన్గా పల్ప్ అంతా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఈ పల్ప్ని మనం కెచప్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇక్కడ చూపిస్తానండి. ఒక గిన్నెలో ఈ పల్ప్నంతా మళ్ళీ వేసేయండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను, మిరియాల పౌడరు, దాల్చిని చెక్క పౌడర్ అండి. ఆ పౌడర్ వచ్చేసి నేను 2 చిటికలు తీసుకున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వచ్చి 2 టీ స్పూన్లు తీసుకున్నాను. నేను ఇవి పర్ఫెక్ట్ క్వాంటిటీ మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. 2 కప్పుల పంచదార తీసుకున్నాను. షుగర్ 2 కప్పులు ఇక్కడ నేను వాడాను. మీకు ఇంకా తీపి కావాలనుకుంటే మీరు ఇంకా వాడుకోవచ్చు, కానీ ఇది నేను చూపించేది పర్ఫెక్ట్ క్వాంటిటీ. ఈ షుగర్ మీకు ఈ కెచప్కి సరిపోతుందండి. కావాలనుకుంటే మీకు ఇంకా కాస్త పుల్లగా అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ యాడ్ చేశాను. ఇది 10 to 15 మినిట్స్ ఇలా కుక్ చేస్తూనే మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మంచి థిక్నెస్తో చక్కటి కలర్తో హోమ్ మేడ్ కెచప్, టమాటో కెచప్ రెడీ అయిపోయింది. టమాటాలు ధరలు దిగాయి కదండి. ఇలా మీరు దొరికినప్పుడల్లా కెచప్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇంట్లోనే ఈజీగా వాడుకోవచ్చు. చూసారు కదా థిక్నెస్, ఇదిగో ఇలాగా థిక్నెస్ వచ్చేసిందంటే కెచప్ ప్రిపేర్ అయిపోయింది. మళ్ళీ దీన్ని ఒక స్టెయినర్లో వేసుకొని మళ్ళీ ఇలాగా స్టెయిన్ చేసేసుకోండి. ఇలా ఎందుకు అంటే మనం వేసుకున్న మిరియాలు కానీ ఇంకేమైనా మసాలాల్లో ఏమైనా షుగర్లో కానీ ఏమైనా మిగిలిపోతే అవన్నీ ఇక్కడ ఇదిగో ఇలాగా జల్లిగంటలో ఉండిపోతాయండి. థిక్గా ఫైన్ పేస్ట్ మీకు ఈ బౌల్లోకి వచ్చేసింది. చూసారు కదా ఎంత ఈజీగా చకచక ఇంట్లోనే మనం టమాటా కెచప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మీరు కావాలనుకుంటే ఒక బాటిల్లో కానీ ఒక ఎయిర్టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసి సంవత్సరం పాటు నిల్వ పెట్టొచ్చండి. చూడండి థిక్నెస్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నేను చేసిన ఈ టమాటో కెచప్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదిగో ఇలాగా మీరు ఇంట్లోనే ఈజీగా టమాటో కెచప్ ప్రిపేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత ఈజీనో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.